అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ముందు రోజు నైటు అంటే గురువారం నైటు ముగ్గేసేసింది పాప. నేను గడప పూజ చేసేసుకున్నాను. ముగ్గు చూడండి ఎంత బాగుందో. పాప వేసలకి చాలా బాగొచ్చింది. మళ్ళీ వచ్చి మా వారు చిన్న పాప నాకు డెకరేషన్కి రెడీ చేస్తా ఉన్నారు. కలసానికి చీర కట్టుకుంటాను కదా, అవన్నీ వెయిట్ కింద ఎక్కువ వెయిట్ ఉండాలని రవ్వ వేసేసి కలసం పెట్టేసుకున్నాను. అయితే డెకరేషన్కి ఫ్లవర్స్ అంతా కావాలని కలర్ పేపర్స్తో డెకరేషన్ చేయాలని తను ఆశపడింది. సరే చేసుకొని అని అంటే మనం ఎంకరేజ్ చేయాలా అని తనకి వదిలేశాను. తనే రెడీ చేసేసింది. అమ్మ నేను ఇంకా చీర కడదామని రెడీ చేస్తూ ఉన్నాము. రెడీ చేసాం ఫైనల్గా రెడీ చేసి అన్నీ అయిపోయినాయి. ఇంకా వంటకు కావలసిన అన్నీ ఆ రోజు నైటే నానపెట్టుకున్నాను. గుగ్గులు, ఉద్దిపప్పు అంటే 4K వేయాలని అన్నీ నానేసుకున్నాను. ఇంకా అమ్మ ఒక్కొక్కటిగా వంట తయారు చేస్తూ ఉన్నింది. అమ్మ తయారు చేసేటప్పుడు కొన్ని కలిపే ఐటమ్స్ వచ్చి నేను తీసుకున్నాను. లెమన్ రైస్, పెరుగన్నము అవన్నీ నేను కలుపుతా ఉన్నాను. ఇంకా అమ్మ వచ్చి రవ్వ లడ్డు చెక్కలు కూడా చేసింది. ఎందుకు మా అంటే సాంగ్కి ఏం లేవు మ్యాన్ అని ఇంకా చేసేసింది. ముందు రోజు నైట్ వచ్చి బంతిమాల అల్లేసుకునేసి గడపకి వేసాము. చాలా కళగా ఉన్నింది గడప చూసినప్పుడు. ఇంకా స్వామి ఏం ఫేస్లో నాకు కళ్ళు అన్నీ ఏం లేవు, అంటే వెండిది కాబట్టి ఏం కనపడలేదు. ఇంకా నేను కూర్చొని పెయింటింగ్ వర్క్ వేసుకున్నాను. మామూలుగా స్వామిని స్టోన్ వర్క్ చేసి ఆమెన పెడదాం అనుకున్నాను. లేదు ఈసారి పసుపు కుంకుమ లాగా చూపిద్దామని స్వామిని అట్ట పెయింటింగ్ చేసుకున్నాను. కలసం లోపల వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు జవ్వారి పౌడరు అన్నీ వేసి కలశం పెట్టేసుకున్నాను. అయితే మామూలుగా 5:30కంతా కలశం పెట్టేదాన్ని. ఈసారి చాలా లేట్ అయిపోయింది. 8 పైనే నేను కలశం పెట్టేసుకునింది. 5:30 అంటే తెల్లవారుజామున నేను పెట్టేసుకునేదాన్ని ఎప్పుడు. ఈసారి చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఎండ పడిపోయింది కలసం పెట్టేలకే. ఇంకా అమ్మ అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నింది. మొత్తం 11 ఐటమ్స్ అండి. 11 ఐటము మార్నింగ్ లేసే అమ్మ నేను చేశాను. అమ్మే లేకపోతే నేను చేసుకోలేనేమో. పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. అయితే వరలక్ష్మి వ్రతం దాదాపు 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చాలా నాకు ఆ వ్రతము కథ విన్నప్పుడే నాకు చాలా ఏడుపు వచ్చేది. ఎప్పుడు చూసినా కథ చదివేసుకుంటాను. వ్రతం చేసుకున్న తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి, అష్టైశ్వర్యాలు బాగుండాలి, మళ్ళీ వచ్చి ప్రశాంతమైన జీవితం కావాలి. ఇవన్నీ కలిగించాలంటే దేవుడు ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇంకా బయట ఇంకేం నేను నమ్మనండి. నాకు అంతేం తెలీదు. నేను కథ విన్నాను, దాని గురించి కూడా నేను చెప్పను. అంటే అందరూ చదవండి, కథ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చెప్తే కాదు, నేను ఇంకా మా వారితో కంకణం కట్టించుకున్నాను. కంకణం అనేది ఇది నోము దారము ఒకరు నాకు ఇచ్చారు చేసుకోమని. అంటే అప్పుడు పరిస్థితి ఏం బాగాలేనప్పుడు వాళ్ళే నాకు ఇచ్చారు, చేసుకో ఇంకా బాగుంటావు అని. తను మనస్ఫూర్తిగా నువ్వు బాగుంటావు అని ఇచ్చింది. అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. ఈ 12 ఏళ్ళు మామూలుగా కలసం పెట్టి మొక్కేసుకుంటారు. నోముదారం అనేది నేను చేసుకున్న తర్వాత నా కోడలు కూడా కంటిన్యూగా చేసుకోవాలా. ఎక్కడ ఈ వ్రతాన్ని నిలపకూడదు. అది దీని ప్రాముఖ్యత. నేను ఇంకా మా వారు హారతి ఇచ్చారు. మా వారు హారతి ఇస్తే నాకు తృప్తిగా కాదు, నేను హారతి ఇచ్చుకోవాలా. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందని ఇంకా ఇల్లంతా హారతి చూపించుకునేసి వారి కాడ ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాను. సంవత్సరానికి ఒక్కసారైనా మా వారి కాడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఆయనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా పిల్లలం అందరం కలిసి అందరం ఆశీర్వాదం తీసుకునేసాను. మళ్ళీ వచ్చి అందరినీ పిలిచాను. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ, ఆడవాళ్ళందరినీ
అవును. వచ్చేసారు. అందరూ వచ్చారు. అందరికీ తాంబూలం ఇచ్చాను. చాలా హ్యాపీగా జరిగింది ఫంక్షన్ వరకు. స్వామిని గూడా బాగా మొక్కాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.